Hey everyone, welcome back to my channel and my name is Krishna Kumar. I am a physics educator and alumni of IIT Bhubaneswar and IIT Indore. మనకి అందరికీ తెలుసు మనకు ఆంధ్ర పాలిసెట్ మరియు తెలంగాణ పాలిసెట్కి సంబంధించినటువంటి 99 మ్యారథాన్ అయితే క్వశ్చన్స్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఈ 99 మ్యారథాన్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, విచ్ among the following substances has the highest specific heat. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను లాస్ట్ క్లాస్లో. ఈ టేబుల్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ టేబుల్ నుంచి మనకి ఒక బిట్ అయితే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ వన్ బిట్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, మీరు ఈ ఉన్నటువంటి 10 or 12 ఉన్నాయి కదా, ఈ 12ని కనుక మీరు జాగ్రత్తగా చదివితే గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి డైరెక్ట్గా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ హ్యాస్ అ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. ఓకే, హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ ఇక్కడ ఏమున్నాయని అయితే అడిగారు. చూడండి, కిరోసిన్. ఓకే, ఇక్కడ మనకి కిరోసిన్ ఎక్కడ ఉంది? ఓకే, కిరోసిన్ అనేది మనకి ఇక్కడ ఉంది, కిరోసిన్. నెక్స్ట్ మెర్క్యూరీ, నెక్స్ట్ వాటర్ అండ్ కాపర్. చూడండి, మెర్క్యూరీకి వచ్చేసరికి మనకి 139 స్పెసిఫిక్ హీట్ అయితే ఉంది. కాపర్కి వచ్చేసరికి 399 ఉంది. కిరోసిన్ వచ్చేసరికి 2100 అండి. అండ్ వాటర్ వచ్చేసరికి మనకి 4180 ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు వాటర్కి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఈజ్ 3. Fine. Next question చూడండి, ద గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 127 degrees and 400 Kelvin ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 Kelvin. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్. మనకు ఆల్రెడీ తెలుసు, ఇది మ్యాథమెటిక్స్లో మనకు సాల్వ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ వీళ్ళు ట్రిక్కీగా ఏమి అడిగారంటే మనకి 127 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అయితే ఇక్కడ అడిగారు. మనకి క్వశ్చన్లో డిగ్రీ సెంటిగ్రేడ్లో అడిగాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, దీనికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయని. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 Kelvin. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తారు, దాన్ని మనం కెల్విన్లోకి మార్చుకోవాలనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి అదే విధంగా అడిగినట్టుగా డిగ్రీ సెంటిగ్రేడ్లో వచ్చి కెల్విన్లోకి అయితే మార్చుకోవాలి. చూడండి, మనకు 127 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఇచ్చారు. దాన్ని కెల్విన్లోకి ఎట్లా మార్చుకోవాలి? 127ని కెల్విన్లోకి మార్చుకోవాలంటే 127 ప్లస్ 273 ఇస్తే మనకి ఆన్సర్ అయితే కెల్విన్లోకి వస్తుంది. ఓకే, ఫైన్. లెట్స్ సీ. 127 ప్లస్ 273 యాడ్ చేద్దాం. 7 ప్లస్ 3 ఈక్వల్స్ టు 10. ఫైన్. 7, 9, 10 అండ్ 400. సో ఇది ఎంత అవుతుంది మనకి? ఇది 400 Kelvin అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసుకుందాం. కెల్విన్లో రాసుకుందాం. మొత్తం 400 Kelvin ప్లస్ 400 Kelvin ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈక్వల్కి రైట్ సైడ్లో కూడా మనకి ఏముంది? ఈక్వల్కి రైట్ సైడ్లో కూడా మనకి 1000 Kelvin అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయాలి? ఇది వచ్చేసరికి మనకు డైరెక్ట్గా 800 Kelvin ప్లస్ ఎక్స్. ఓకే, ప్లస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 Kelvin. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 minus 800 Kelvin which is equals to 200 Kelvin. సో ఆన్సర్ ఎంత మనకి? x is equals to 200 Kelvin వచ్చింది. ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంటి? we already discussed about the కండెన్సేషన్ అనేది మనకి గ్యాస్ నుంచి సాలిడ్ ఫామ్లోకి మారాలి. ఓకేనా? ఓకే, గ్యాస్ నుంచి మనకి సాలిడ్ ఫామ్లోకి మారాలి. సి ఇక్కడ చూడండి, వాటర్ కన్వర్ట్ ఇంటూ ఐస్ అంటే ఏంటి? ఇక్కడ లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ ఫామ్లోకి మారుతుంది. నో కాదు, మనకి
మనకి గ్యాస్ నుంచి లిక్విడ్లోకి మారాలి. ఓకేనా, అది కండెన్సేషన్. ఫైన్. ఇక్కడ చూడండి, వెట్ క్లోత్స్ ఆర్ గెటింగ్ డ్రైడ్. నో, ఈ ఆప్షన్ కూడా కాదు. వాటర్ కన్వర్ట్ ఇంటూ వేపర్. వాటర్ కన్వర్ట్ ఇంటూ వేపర్ ఏమవుతుంది మనకి? ఎవాపరేషన్ అవుతుంది. రైట్. వాటర్ అనేది మనకి ఎవాపరేషన్గా మారుతుంది. ఎవాపరేషన్. దీన్ని ఏమన్నా మనకు ఆల్రెడీ తెలుసు, దీన్ని మనం కండెన్సేషన్ అన్నాం. సారీ ఇట్స్ ఏ వాటర్ అనేది మనకి లిక్విడ్లోకి మారుతుంది. వాటర్ కన్వర్ట్ ఇంటూ వాటర్. రైట్. సో వాటర్ అనేది మనకి వేపర్లోకి మారితే దాన్ని మనం ఎవాపరేషన్ అన్నాం. రైట్. ఎవాపరేషన్. మనకు తెలుసు కండెన్సేషన్ అంటే ఏంది? రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ద ఎవాపరేషన్ కండెన్సేషన్ అంటే కదా. అప్పుడు మనకి ఎట్లా మారాలి? వేపర్ అనేది మనకి గ్యాస్ అనేది, వేపర్ అనేది మనకి లిక్విడ్గా మారాలి. ఇది కూడా ఆప్షన్ కాదు, ఇది ఎవాపరేషన్. ఫైనల్గా చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ద డ్యూ. డ్యూ అంటే ఏంటి? డ్యూ అనేది మనకి గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుంది. సార్ ఎట్లా సార్? ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకోండి. గ్లాస్లో నేను ఇక్కడ కోల్డ్ వాటర్ పోసాను. ఇది కోల్డ్ వాటర్. దీని చుట్టుపక్కల మనకి ఇదంతా మనకి కోల్డ్ అయిపోతుంది, వాటర్ చుట్టూ కదా, గ్లాస్ చుట్టూ కూడా మనకి కోల్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి గ్యాసెస్ పార్టికల్స్ అనమాట, ఎయిర్ అనేది మనకి కోల్డింగ్ ఈ చల్లగా ఉన్న ప్రదేశం చుట్టూ సర్క్యులేట్ అవుతుందో, ఆ సిచ్యువేషన్లో ఏమైపోతుందంటే ఈ గ్యాస్ అనేది ఈ చల్లదనానికి మనకి వాటర్ డ్రాప్లెట్స్గా మారుతాయి. అంటే ఏంటి? లిక్విడ్గా మారుతుంది. ఓకే. గ్యాస్ అనేది ఆర్ ఎయిర్ అనేది మనకి లిక్విడ్ ఫామ్లో మారుతుంది. సో దీన్నే మనం ఏమన్నామంటే కండెన్సేషన్ అన్నాం. దీన్నే మనం ఏమంటామంటే కండెన్సేషన్ అంటాం. సో డ్యూ అంటే అది. సో డ్యూ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద కండెన్సేషన్. ఓకే. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఎట్ ద. అంటే ఎవాపరేషన్ అనేది, వాటర్ అనేది మనకి ఎవాపరేషన్ అయితే జరుగుతుంది. ఈ వాటర్ అనేది ఎవాపరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి బాటంలో జరుగుతుందా, మిడిల్లో జరుగుతుందా, ఎడ్జెస్లో జరుగుతుందా, సర్ఫేస్లో జరుగుతుందా? అది క్వశ్చన్ అడిగారు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనం ఒక బౌల్ అయితే తీసుకున్నాం. బౌల్లో మనం వాటర్ అయితే పోసామన్నమాట. వాటర్ పోసినప్పుడు నేను కింద నుంచి హీట్ అయితే ఇస్తాం. దిస్ ఈజ్ ద హీట్ ఎనర్జీ. మనకు వాటర్ అనేది ఎక్కడ మనకి ఎవాపరేట్ అవుతుంది? సర్ఫేస్ దగ్గర అనమాట. ఇక్కడ మనకి బాయిల్ అయినటువంటి మాలిక్యూల్స్ అన్నీ కింద బాయిల్ అయినటువంటి పైకి వస్తాయి. ఓకేనా. ఈ వాటర్ మొత్తం బాయిల్ అయిపోతే ఇంకా బాయిల్ అవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. అప్పుడు ఏమవుతుంది? మాలిక్యూల్స్ మనకి ఇంకా ఎనర్జీని గెయిన్ చేసుకోవటం వల్ల వాటర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అనేది సర్ఫేస్ నుంచి మనకి పైకి వెళ్ళిపోతాయి. ఈ పైకి వెళ్ళిపోయినటువంటి మాలిక్యూల్స్ని మనం ఏమంటాం? వేపర్ అంటాం. ఓకే. ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే వేపరైజేషన్ అంటాం. కాబట్టి ఎవాపరేషన్లో మనకి లిక్విడ్ అనేది ఎక్కడ గ్యాస్గా మారుతుందంటే ఎట్ ద సర్ఫేస్. ఓకే. సో ఆప్షన్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ -25 degrees centigrade ఇంటూ కెల్విన్. సో వీ ఆల్రెడీ నో దట్. మనకి తెలుసు, మనకి 27 మనకి డిగ్రీ సెంటిగ్రేడ్లో అయితే ఇస్తారు. దాన్ని మనం కెల్విన్లోకి మార్చుకోవాలంటే 273 అయితే యాడ్ చేయాలి. మనకు ఆన్సర్ అయితే కెల్విన్లోకి వస్తుంది. 273 - 25 ఎంత? మనకి 13లో నుంచి 5 పోతే 8. తర్వాత ఇక్కడ మనకి ఎంత ఉంది? 6 ఉంటుంది. 6లో నుంచి 2 పోతే 4 and 2. కాబట్టి ఆన్సర్ ఇస్ 248 కెల్విన్. 248 కెల్విన్. ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. Change of phase from liquid to gas that occurs at the surface of the liquid is called. లిక్విడ్ నుంచి గ్యాస్కి ఎక్కడ మారుతుంది? సర్ఫేస్ దగ్గర మారుతుంది. ఓకేనా. సర్ఫేస్ దగ్గర ఇదంతా లిక్విడ్ అనమాట. ఇదంతా మనకి లిక్విడ్.
ఈ లిక్విడ్ నుంచి మనకి గ్యాస్గా మారుతుంది. ఎక్కడ మారుతుంది? ఎట్ ద సర్ఫేస్. ఈ ప్రాసెస్ని ఏమంటాం? వీ ఆల్రెడీ డిస్కస్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాజ్ స్పెసిఫిక్ హీట్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద ఐస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఏంటో కింది వాటిలో గమనించమన్నాడు. సరే, ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత మనకి? 2100. ఈ 2100 కన్నా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే వాటర్ ఉంది, లేకపోతే మనకి సీ వాటర్ ఉంది. కాబట్టి వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది మనకి ఎక్కువ. సో ఇచ్చిన ఆప్షన్లో వాటర్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సి, నేను చెప్తున్నాను, ఈ టేబుల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి మనం కెల్విన్లోకి మార్చుకునేది, ఎవాపరేషన్, కండెన్సేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. 30th క్వశ్చన్. ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ 100 grams of water is at the 30 degree centigrade temperature and 100 grams of water at 60 degree temperature. అయితే వాట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అన్నాడు. సో క్వశ్చన్ని బాగా గమనిస్తే మనకి ఏమడిగాడు? ఫైనల్ టెంపరేచర్ అయితే అడిగాడు. ఫైనల్ టెంపరేచర్ దట్ ఈస్ టీ. దీన్ని మనం థర్మల్ ఈక్వలిబ్రియం అని కూడా అంటామనేసి డిస్కస్ చేసాం. థర్మల్ ఈక్వలిబ్రియం. అయితే మనకి ఏమి ఇచ్చాడు? మిక్చర్ ఆఫ్ ఏంటి? ఒక మాస్ యొక్క 100 grams అండ్ దాని యొక్క టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకి? 30 degree centigrade. నెక్స్ట్ సెకండ్ మాస్ ఎంత ఇచ్చాడు? సెకండ్ మాస్ కూడా మనకి 100 grams అండ్ దాని యొక్క టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకి? 60 degree centigrade. ఓకే, మనకు తెలుసు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫార్ములా ఫర్ థర్మల్ ఈక్వలిబ్రియం. థర్మల్ ఈక్వలిబ్రియం ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు m1 T1 ప్లస్ m2 T2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఫైన్. చూడండి, m1 T1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే 100 into 30 ప్లస్ నెక్స్ట్ m2 ఎంత? m2 వచ్చేసరికి మనకి 100 అండ్ T2 వచ్చేసరికి 60 అనమాట. T2 వచ్చేసరికి మనకి 60 డివైడెడ్ బై m1 వచ్చేసరికి మనకి 100 ప్లస్ m2 వచ్చేసరికి అగైన్ 100. ఫైన్. నెక్స్ట్ చూడండి, 100 into 30 మనకు తెలుసు 3000 ప్లస్ 100 into 60 మనకు తెలుసు ఇట్స్ 6000 డివైడెడ్ బై 100 ప్లస్ 100 200. అంతేగాని 100 ప్లస్ 100 10,000 వేసారు. ఇట్స్ రాంగ్ ఆప్షన్. ఓకే, 200 ఇది. సో మనకు చూస్తే 9000 డివైడెడ్ బై 200. క్యాన్సిలేషన్ చేద్దాం. ఓకే, కింద 2 పైన 2 zeros క్యాన్సిల్ అండ్ 2 1s are 245s are. సో ఫైనల్ టెంపరేచర్ ఈజ్ 45 degree centigrade. ఓకే, సో ఆప్షన్ ఏంటి మనకి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్స్ a very easy question. We already discussed this question about SI unit of the specific heat. మనకు తెలుసు వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్. యాక్చువల్లీ స్పెసిఫిక్ హీట్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ చార్జ్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree ఆఫ్ టెంపరేచర్ పర్ యూనిట్ డిగ్రీ సెంటిగ్రేడ్. గమనించినట్లయితే మనకి క్యూ యొక్క యూనిట్ వచ్చేసరికి జూల్స్లో ఉంటుంది, మాస్ యొక్క యూనిట్ వచ్చేసరికి కేజీలో ఉంటుంది, టెంపరేచర్ యొక్క యూనిట్ యొక్క మనకి కెల్విన్లో ఉంటుంది. కాబట్టి జూల్ పర్ కేజీ కెల్విన్. సో the correct option is 4th one and this is the correct option. ఓకే, సో మన ఇక్కడతో మనకి హీట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా అనదర్ టాపిక్లోకి అయితే వెళ్దాం. అండ్ జాగ్రత్తగా గమనించండి, నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటిని బాగా చూసుకోండి. మీరు క్లాసెస్ జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు ఉన్నటువంటి టైంలో మీరు జాగ్రత్తగా ఎగ్జామ్కి అయితే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి వాటికి ప్రిపేర్ అవ్వండి. ఫైన్. నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ చాప్టర్కి అయితే వెళ్దాం. అంటిల్ దెన్ నమస్కారం.